అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పాత చట్టాల్లో ఆర్టికల్ 498A కొన్ని మార్పులు అయితే చేశారు. సో కొత్త చట్టం అయితే రావడం జరిగింది. అలాగే భార్య భర్తలు విడిపోయిన తర్వాత భార్య ఏం చేస్తుందంటే కొడుకుని తీసుకెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. మరి తర్వాత కొడుకు మరి తండ్రి దగ్గరికి వచ్చే ఆస్కారం ఏమైనా ఉందా? మరి కోర్టు ఏం చెప్తుంది? ఇటీవల కాలంలో చాలాసార్లు నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూ చెప్పడం జరిగింది. 498A దాన్ని మారుస్తూ BNS భారతీయ న్యాయ సంహిత అని మన కొత్తగా 2023లో మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చారు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఇంతకు ముందర 498 అంటే IPC 1860 ఇండియన్ పీనల్ కోడ్ 1860ని ఇప్పుడు మారుస్తూ దాన్ని BNS అని పెట్టారు, భారతీయ న్యాయ సంహిత అకార్డింగ్ టు సెక్షన్ 85 అండ్ సెక్షన్ 86. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇంతకు ముందర అందరూ కూడా ఫ్యామిలీలో గొడవలు అయితే భార్యాభర్తలు గొడవ అయితే భార్య ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 వేస్తుంది. ఇప్పుడు మారింది ఆ సెక్షను. ఇప్పుడు 498 పక్కకు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు దాని ప్లేస్లో ఇప్పుడు 85 పెట్టారు. ఇప్పుడు 86, 85 అండ్ 86 ఇప్పుడు 85 వేయాలి మీరు. క్రూయాలిటీ అయితే కనుక 86, క్రూరత్వంగా ఒకవేళ భర్త కనుక అతను కానీ అలా ట్రీట్ చేస్తే ఇల్లు ట్రీట్ చేస్తే కనుక. దర్శన్ వర్సెస్ స్టేట్ ఒక సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కూడా జరిగింది. దాంట్లో భార్య అనవసరంగా భర్త మీద వాళ్ళ బంధువుల మీద తన యొక్క సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద లేనిపోయిన కేసు బనాయించి అతన్ని ఇరికించడం జరిగింది. దాని మీద అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవ్వగానే ఇమీడియట్లీ అతను ఏం చేశాడంటే అకార్డింగ్ టు సెక్షన్ 482 ఆఫ్ CRPC ఇప్పుడు సెక్షన్ వేరే వచ్చింది మారింది, ఆ ప్రకారంగా క్వాష్ పిటిషన్ వేశాడు. అతనికి సుప్రీంకోర్టు అనే అతనికి క్వాష్ అయింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లోనే ఆమె తప్పుడు సెక్షన్లు పెట్టింది. 498A అని, 423, 323 అని, 504 అని, 506 అని, గొడవలు కొట్లాట్లు ఇవి అవి బూతులు ఇష్టం వచ్చినట్టుగా రాసినట్టు అన్ని సెక్షన్లన్నీ పెట్టింది. సెక్షన్లన్నీ పెట్టినా కూడా కోర్టులో అది నిలబడలే ఆ ఎఫ్ఐఆర్. ఎందుకంటే ఆమె పెట్టినవన్నీ తప్పుడే. దీని ప్రకారంగా ఈ 498కి క్వాష్ అయిపోయింది. అది 482 CRPC ప్రకారంగా. నెక్స్ట్ పాయింట్, నేను ఇంతకుముందు కూడా యూట్యూబ్లో చెప్పా, భార్య భర్తల మధ్య గొడవలు అయితే అది ఇంట్లోనే సర్దుకుపోవాలి, అది బయట దాకా రాకూడదు. చిన్న విషయాన్ని ఆమె రాధాంతం చేయటం, ఆమెకే జాబ్ లేదు, హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, కొడుకు పిల్లవాడిని చూసుకుంటూ గొడవలు అవటం వల్ల ఈయనేదో అన్నాడని చెప్పి అలిగి కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. మరి ఇతనికి ఎంతకైనా తండ్రికి కొడుకు అంటే ఎఫెక్షన్ ఉంటుంది కదా, లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా లేకుండా చేసింది. మా మాటలు చెప్పి కొడుకుని తన వైపు తిప్పుకుంది. ఆ పిల్లవాడిని తండ్రి అంటే ఏదో గుర్తు లేకుండా చేసింది. కొడుకుని మిస్గైడ్ చేయడం, అసలు నానంటే ఏదో రకంగా అతన్ని భయంకరంగా చిత్రీకరించడం, అతన్ని ఆ కొడుకుని మా రకంగా భయపెట్టి అతన్ని నువ్వు నానంటే నా దగ్గరికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి, నాన్న నేను ప్రేమగా చూసుకోవాలి ఏవేవో చెప్పి పిల్లవాడు ఏంటంటే ఇప్పుడు తండ్రి అంటే మర్చిపోయాడు. కానీ ఏంటంటే తండ్రికి కొడుకు చాలాసార్లు సైకిల్స్ అని అవని ఇవని ఎప్పుడెప్పుడు కొనిస్తుండేవాడు, ఏమంటే అవి కొనిస్తుండేవాడు. ఎందుకంటే ఉన్నది ఒకటే కొడుకు, ఎఫెక్షన్ ఎలా ఉంటుంది కదా. ఆ సైకిల్ ఎన్నో కొనిచ్చారు. మొన్న కూడా సైకిల్ ఏదో కొనియాలనుకుంటా, స్కూటర్ ఏదో కొనియాలనుకుంటా, మామూలు చిన్న ఉంటాయి కదా అవి ఆటో చిన్న పిల్లలు ఆడుకునే టాయ్స్, అది కొనడానికి కూడా అబ్బాయి సిద్ధమయ్యాడు. కానీ ఆ పిల్లవాడిని అసలు దగ్గర రానిట్లేదు, ఫోన్లో మాట్లాడలేదు. అప్పుడే ఆల్రెడీ కోర్టులో కేసు కూడా వేసేసింది. పిల్లవాడిని మార్చడం పక్కన పెట్టు, కోర్టులో కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ. ఇతను ఏమైనా కనీసం పిల్లవాడైనా కోర్టుకు తీసుకొస్తాడే, పిల్లవాడిని కోర్టుకు తీసుకోవట్లేదు. ఇది కాదని చెప్పి అప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ చేసింది ఇతని మీద. నేను నా కొడుకు ఎలా బతకాలి, ఇతనే అంటాడు అసలు ఎందుకు వెళ్ళావు, RCR వేసాడు, రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ వేసాడు. రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ అండర్ సెక్షన్ 9 ఆ ప్రకారం 1955 ప్రకారం వేస్తే రానని కూర్చుంది ఆ అమ్మాయి. నేను రానంటే రానంటది, నన్ను వద్దంటే నువ్వు వద్దంటది. కొడుకుని అక్కడ ఆయన కలవనీట్లేదు, కొడుకుతో కలవని కూడా చేస్తుంది. రాదు కానీ మెయింటెనెన్స్ కావాలి, శుభ్రంగా మెయింటైన్ చేస్తే తీసుకుంటుంది. అది కూడా ఈ మధ్య డైరెక్షన్ ఇచ్చిందంటే కోర్టుల వారు కూడా, సరే ఎలా సర్వే అవ్వాలి కదా, బతకాలి కదా, జాబ్ కూడా లేదు కదా, సరే సమ అమౌంట్ ఏదో ఇవ్వడం జరిగిందంట. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఏమైందంటే ఆ అబ్బాయిని
కోర్టుకి తీసుకురావాలి. కోర్టుకి తీసుకొస్తుందా లేదా లేదు, కానీ ఇతను కస్టోడియన్ పిటిషన్ వేశాడు. డిబిసి యాక్ట్ ప్రకారం కస్టోడియన్ పిటిషన్ వేశాడు, కానీ కోర్టుకి తీసుకురావాలని చెప్పి కోర్టుకు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కోర్టుకి కొడుకు వస్తే కొడుకు అటువైపు వెళ్ళిపోతాడా ఇంక భయం. ఏ తండ్రికైనా 2 ఏళ్ళని పిల్లవాడిని చూసి ఎలా ఉన్నాడు, అసలు పిల్లవాడిని సరిగా అతను ఫుడ్ పెడుతున్నా లేదా లేదు, భయపడ కొడుతున్నా లేదు, స్కూల్కి వెళ్తున్నాడా లేదు, తండ్రి భయం ఎప్పటికైనా ఉంటుంది ఇంట్లో ఉంటే. మరి తండ్రి లేనప్పుడు ఇక భయం ఎలా ఉంటుంది కొడుకు? మరి కొంతమంది తల్లి అంటే భయపడతారు, కొంతమంది తండ్రి అంటే భయపడతారు. ఎటు కాకుండా పోయాడు పిల్లవాడు. వాడు రేపు పొద్దున వాడు ఎలా తయారవుతాడు? ఆ పిల్లవాడు తండ్రి లేడు. తండ్రి ఏమైనా ఒకవేళ వాడు కరెక్ట్ దారిలో వెళ్తే పర్వాలే, సపోజ్ వాడు రాంగ్ డైరెక్షన్ వెళ్తే రేపు పొద్దున కొడుకు పరిస్థితి ఏంటి? ఇప్పటి నుంచే కోర్టు చుట్టూ తిప్పడం ఏంటి వాడిని పిల్లవాడిని? నాకు అర్థం కాకుండా చిన్న వయసులో ఇట్లా చేస్తున్నారు కొంతమంది భార్యాభర్తల మధ్య. ఈ గొడవల్లో అనవసరంగా గొడవ రావటం, కోర్టుకు వెళ్ళటం, నోటీసులు పంపటం, నోటీసులు ఏమన్నా బావగారు ఈయన భర్త యొక్క అన్నగారును, తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, చెల్లెళ్ళు ఎవరుంటే వాళ్ళ మీద కేసులు వేసేయడం, నోటీసు ఎఫ్ఐఆర్ చేయడం, నోటీసులు పంపడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టము సుప్రీంకోర్టులో క్లియర్గా చెప్తోంది, ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు వేరే వాళ్ళని లాగద్దు, వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు, నోటీసులు వాళ్ళకి ఇవ్వకండి. 41 నోటీసులు కూడా ఇస్తున్నారు ఈ మధ్య, చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటివి ఏం చేయకండి అని చెప్పి పోలీసులకి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయినప్పుడు భర్తకే నోటీసులు 41 CRPC నోటీసులు పంపిస్తున్నారు. అది తీసుకున్న తర్వాత వెంటనే అతను పిలిస్తే వెళ్ళాలి. తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ తర్వాత అతను ఇచ్చే సమాధానం అతను చెప్పుకోవాలి. తర్వాత అతను మెల్లగా ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకుంటాడు. ఆ తర్వాత కోర్టు ఇలా రన్ అవుతూ ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పిల్లవాడు అసలు వస్తాడా రాడా? పిల్లవాడు వస్తాడా రాడా అంటే అది కోర్టు యొక్క పరిధిలో ఉంది, కోర్టు యొక్క డైరెక్షన్ ఉంది. 15 సంవత్సరాల వరకు మరి జనరల్గా 5 ఏళ్ళని కొంతమంది ఉంటారు, కొంతమంది 15 ఏళ్ళు. అమ్మాయి అయితే 15 ఏళ్ళు వరకు తల్లి చాటునే ఉండాలని రూల్లోనే ఉంది చట్టం. కాబట్టి పిల్లలు చిన్నప్పుడైతే పిల్లల్ని తల్లి చూసుకోవాలి కదా. కాబట్టి తండ్రి అంటే బిజీగా ఉంటాడు, ఆఫీసులు గొడవలు ఉంటాడు. 15 ఏళ్ళ వరకు కొడుకుని మళ్ళీ తెచ్చుకునే ఆస్కారం. ఇప్పుడు ఈ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇప్పుడు కస్టోడియన్ పిటిషన్ ఇతను వేసుకుంటే ఇప్పుడు కోర్టు ఒక్కొక్కసారి నెలకు ఒకసారి చూడమంటుంది, 2 నెలలు కోర్టులోనే చూడమంటుంది. లేదంటారా మనం కనుక ఇంకొంచెం దయాదారి రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టుని, అయ్యా 2 నెలలకు ఒకసారి కానీ కనీసం 2 సార్లు 3 సార్లు 4 సార్లు పంపిస్తే కోర్టుకి నేను రావంటే నేను వస్తాను, మాకే అభ్యంతరం లేదు, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుని రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు కోర్టు యొక్క దయ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ ఒకసారి అయితే కంపల్సరీ సార్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చివరిగా 498A ఇప్పుడు దాన్ని మారుస్తూ సెక్షన్ 85 భారతీయ న్యాయ సంహిత, అది గుర్తుపెట్టుకోండి. 86 అది క్రుయాలిటీ అంటే అమ్మాయి మీద ఏదైనా బలవంతం చేయడం, అలాంటి కోవర్షన్ అంటారు. కోవర్షన్ అంటే బలవంతం చేయడం, అలాంటి విషయాల్లో కేసు కోర్టు చాలా సీరియస్ అయ్యి 3 సంవత్సరాలు జైలు శిక్ష మనిషికి. అది మటుకు అంతకుముందు పాత చట్టంలో అదే ఉంది, ఇప్పుడు చట్టంలో అదే చూపిస్తుంది. 3 years జైలు ఇలా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే భార్య అయినా భర్త అయినా ఎవరు తప్పు చేసినా జైలుకి పోవడం గ్యారంటీ. కోర్టులో కూడా నిర్ధారణ అవుతేనే అమ్మాయికి మళ్ళీ ఒకవేళ కోర్టులో కనుక ఆమె తప్పుడు పెట్టిందంటే మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్ కూడా రాదు, ఇక భర్త రాడు. అన్నీ పోయినట్టుగా అమ్మాయికి అన్నీ లాస్ట్ కదా. వస్తే గుడ్, రాకపోతే కోర్టులుగా ఆమెకి అనుకూలంగా రాకపోతే తీర్పు రేపు పొద్దున ఫ్యూచర్లో ఆమె ఎలా బతుకుతుంది? ఇంకా మెయింటెనెన్స్ రాదు. ఇక మెయింటెనెన్స్ కోర్టు నో అనేస్తుంది ఒకవేళ కొట్టేస్తే. ఎందుకంటే ఆమె ఫాల్స్ కేసు పెడితే కనుక, ఫాల్స్ కేసు పెడితేనే నేను చెప్తున్నా, లేకపోతే కరెక్ట్ అయితే ఆమెకే వస్తుంది. ఒకవేళ తను మెయింటెనెన్స్ అప్లై చేసుకుంది, ఒకవేళ తను వేరే వాళ్ళతో సహజీవనం చేస్తూ ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ మనం ప్రూవ్ చేయగలిగితే కూడా మనం మెయింటెనెన్స్ ఇవ్వాలా? సహజీవనం అంటున్నా మళ్ళీ ఇందాక చెప్పాను యూట్యూబ్లో, అకార్డింగ్ టు సెక్షన్ 497 ఆఫ్ IPC ఇప్పుడు లేదు. 2018లోనే స్టక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 5 జడ్జిలతో కూడిన బెంచ్ చెప్పేసింది ఇక నుంచి ఈ 497 అడల్టరీ అంటారు దాన్ని. అడల్టరీ అనేది లేదు. అడల్టరీ ఇప్పుడు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ ఎవరైనా సంసారం చేసుకోవచ్చు.
అలాంటి వ్యక్తులు దాన్ని కూడా ఒక క్లాసు పెట్టారు. దాన్ని ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో అతను కనుక వేరే అమ్మాయితో తిరిగితే కనుక, అమ్మాయి కానీ అబ్బాయి కానీ తిరిగితే కనుక డైవర్స్ ఇచ్చుకోండి, విడాకులకి వెళ్ళండి. ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు. కొత్త చట్టాల గురించి, అలాగే భార్య భర్తల గొడవల గురించి, అలాగే గొడవ అయిన తర్వాత మళ్ళీ కొడుకు తండ్రి దగ్గరికి తెచ్చుకునే ఆస్కారం ఎంతవరకు ఉందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కళాది గారు. నమస్కారం.